ఏపీలో వాలంటీర్లకు పనేమి చెప్పడం లేదు, కానీ వారి జీతాలు మాత్రం లాంఛనాలుగా ఇచ్చేస్తున్నారు. వచ్చే నెల కూడా అలానే ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. రాజీనామా చేసిన వాళ్ళు చేసిపోగా మిగిలిన వాళ్లకు దాదాపుగా 50 కోట్ల వరకు బిల్లు అవుతుంది. వాటిని ఇచ్చేస్తున్నారు. పేపర్ల అలవెన్స్ మాత్రం ఆపేయాలని ఆదేశించారు. వచ్చే నెల కూడా 1వ తేదీన సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వాలంటీర్ల సేవలు వద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. వాలంటీర్లు లేకపోయినా సేవలకు అంతరాయం కలగదని, లబ్ధిదారులకు నమ్మకం కలిగించడమే లక్ష్యంగా ప్రస్తుతానికి ఈ పని చేస్తున్నారు. అయితే వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు. జీతాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే పనులేమి చేయించుకోకుండానే వారికి జీతాలు ఇస్తున్నారు. వాలంటీర్లను ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఓ క్లూ లేకుండా పోయింది. దానిపై ఎలాంటి కసరత్తు జరుగుతుందో స్పష్టత రాలేదు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ఆలోచన లేదని అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ వారిని భిన్నంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు వారికి పని ఏమీ చెప్పకుండానే జీతాలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు బయటికి రానివ్వడం లేదు. వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.